కృపను బట్టి ఇప్పటి వరకు తన కాపుదల్లో మన భద్రపరిచిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం మనం విందాం. ప్రియా సహోదరులు బాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. మనం చప్పలు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి మీ యొక్క కృపాక్షేమంలో చేసిన తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మరి ఈ విధంగా తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి, మీరు మాకు ఇచ్చిన యొక్క కాలాన్ని బట్టి తండ్రి, ఏకతను బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. ఇప్పటివరకు తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. ఆ ప్రకారంగా తండ్రి మరి కొద్ది నిమిషాలు తండ్రి మీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి, ఆత్మ సంబంధమైన సంగతులు తండ్రి, ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూస్తూ ఉన్నది ఉన్నట్లుగా తండ్రి మరి గ్రహించడానికి తండ్రి, ఆ ప్రకారంగా తండ్రి మేమందరము తండ్రి కైకొని జీవించడానికి మా ఎడల మీరు కృపను చూపుతారని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకు ఈ ఆత్మీయత విధినాడు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. అవకాశం ఇచ్చిన అన్నగారికి మన ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. మన అందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. సహోదరమైన మనము ఒకరికొకరము ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. దేవునికి ఏం చెల్లించాలా? స్తుతులు స్తోత్రాలు చెల్లించ బద్ధమై ఉన్నాము. ఇది దేవుని చట్టం. ఆ ప్రకారంగా మనం అందరం గైకొని జీవించాలి. వెట్టుకు ప్రేమైన దేవుని కుమారులారా, మరి మన పిల్లల్ని స్కూల్కు పంపిస్తూ ఉంటాం కదా. ఎందుకోసం స్కూల్కు పంపిస్తున్నాము అంటే వారి జీవితంలో ముందు తరంలో వాళ్ళ స్వశక్తిగా వాళ్ళు నిలబడుకొని జీవించడానికి మనము పిల్లల్ని పంపిస్తూ ఉంటాం. మరి ఆదివారము మనము కూడా సంఘంలో కూడుకుంటున్నాం. ఎందుకోసము? అందరూ సంతోషంగా ఉన్నారా? మన చింత మన బాధ యావత్తు కూడా ఎవరికి అప్పగించాలి? మరి దేవుని సన్నిధానంలో ఉన్న మనము మరి సంతోషంగా దేవుని వాక్యాన్ని వినాలి. మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మన తలంపులు మన ఆలోచనలన్నీ కూడా మరి తండ్రికి అప్పగించుకోవాలా. దేవా నాతో మాట్లాడు అని. మరి ఆదివారము మనము అందరము కూడుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ వచ్చే వారం వరకు మన రక్షణను మనము కొనసాగించుకోవడానికి, ఏది ఏమైనా మరి క్రీస్తు రాకడ వరకు మన రక్షణను మనం కొనసాగించుకోవడానికి, మన సొంత రక్షణను భయంతో భక్తితో మరి కాపాడుకోవడానికి మరి ఆదివారం మనం అందరం కూడా ఈ విధంగా మనము కూడి ఉంటున్నాం. అందుని బట్టి మనం ఏం చెల్లించాలి? దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. మరి అలాంటి సందర్భంలో ఒక చక్కటి అంశాన్ని మనము పరిశీలన చేసుకుందాం. మన రక్షణలో ఎదగడానికి, మన రక్షణను మనము కాపాడుకోవడానికి వారంలో వేరే రోజులలో మనము బైబిల్ గురించిన సంగతులు ఎన్నో మనం నేర్చుకుంటుంటాం. కానీ ఈ ఆదివారం వచ్చేసరికి మన నడక, మన నడత, మన క్రమము, మన ఆలోచనలు దేవుని సన్నిధానంలో యథార్థంగా ఎలా ఉండాలో పురికొల్పబడే వాక్యాన్ని మనము వినాలి. కనుక
అలాంటి వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. అంశం పేరు దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడు. దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడు. ప్రేమైన దేవుని కుమారులారా, దీని గురించి మనం పరిశీలన చేస్తే మరి చాలామంది క్రైస్తవులు మరి చెప్పే మాట, దేవుడు నమ్మదగిన వాడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన వాడండి అని చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. అవునా కాదా? మనం ఎంతోమంది చెప్తా ఉంటామా లేదా? దేవుడు నమ్మదగిన వాడు, యేసుక్రీస్తు కూడా నమ్మదగిన వాడని మనం చెప్తూనే ఉంటాము. కానీ మన పరిస్థితి ఏంటిది? మనము ఎలా ఉన్నాము? మనము దేవుని ఎడల నమ్మకముగా ఉన్నామా లేమా అని మనము ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? మనల్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా అని మన పరిశీలన చేస్తే, ప్రేమైన దేవుని కుమారులారా, తనను గురించి తాను ఆలోచించుకోడు. తనను గురించి తాను ఆలోచించుకునే ప్రసక్తి లేదు. ప్రేమైన దేవుని కుమారులారా, మనము చెప్పినా, మనము చెప్పకపోయినా, మనము నమ్మినా, మనము నమ్మకపోయినా దేవుడు నమ్మకస్తుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకస్తుడు. మరి నీవు, నేను, మనము ఎలా ఉన్నాము? దేవునికి నమ్మకస్తులుగా ఉన్నామా లేమా? నీ సంగతి ఏంటిది? నీ పరిస్థితి ఏంటి? ఈ వారం ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితి ఏంటిది? నీ సంగతి ఏంటిది? మన పరిస్థితి ఏంటిది? మన సంగతి ఏంటిది? నా సంగతి ఏంటిది? మనం ఎలా ఉన్నాం? మన హృదయపు తలంపులు, మన ఆలోచనలు దేవుని సన్నిధానంలో, మరి దేవుని పనిలో నమ్మకముగా ఉన్నామా లేమా? ఆయన మనకి అప్పగించిన పనిలో మనము నమ్మకముగా ఉన్నామా లేమా అని మనమే ప్రశ్న వేసుకున్న ప్రేమైన దేవుని కుమారులారా, దేవుని సన్నిధానంలోకి వచ్చాము. ఎలా ఉన్నాము? మనమే పరిశీలన చేసుకున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆ వచనాలు మనం పరిశీలన చేద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చాలండి. మనం ఎలా ఉన్నామంటే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ప్రేమైన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూడా దేవుడు నమ్మదగిన వాడు. నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అది మనం పరిశీలన చేసుకోవాలా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవుడు ఎలాంటి వాడండి? దేవుడు నమ్మదగిన వాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వారు మనం పరిశీలన చేద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన వాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. నమ్మకమైన సాక్షియు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. నమ్మకమైన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. 3వ అధ్యాయము 14వ వచనము. యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన వాడు అని పరిశీలన చేస్తున్నాం. ప్రియమైన దేవుని కుమారులారా, 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, ఆమేనను వాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆమేనను వాడు ఎలాంటి వారండి? నమ్మకమైన సత్య సాక్షియు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వారు? నమ్మకమైన సత్య సాక్షి, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవుడు నమ్మదగిన వాడు, యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి, ఇంకొక వచనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన వారు, నమ్మకమైన వారు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి మరి దేవుని ఇంటి మీద ఆయన నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ప్రేమైన దేవుని కుమారులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలా నమ్మకంగా ఉన్నారు? ఏ విషయంలో నమ్మకంగా ఉన్నారు? ఏ విషయంలో మరి నమ్మకంగా ఉన్నారు? ఎలా నమ్మకంగా ఉన్నారని మనం పరిశీలన చేస్తే, యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, దేవుడు ఇచ్చిన పని చేయడంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకముగా ఉన్నారు. దేవుడు ఇచ్చిన పనిని చేయడంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ఉన్నారండి? నమ్మకముగా ఉన్నారు. నమ్మకమైన సత్యసాక్షి, నమ్మదగినవాడు. తండ్రి పని చేయడంలో, ఆయన పని తుదముట్టించడంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి ఉంటున్నాను. తండ్రిని భూమి మీద మరి మహిమపరచడంలో ఆయన ఎలా ఉన్నాడండి? నమ్మకముగా ఉన్నాడు. దేవుడిచ్చిన పనిని సంపూర్ణముగా చేయడంలో దేవుని ఎడల ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకు మరి అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఇస్తున్న సాక్ష్యము నమ్మకమైన సత్యసాక్షి. దేవుడు ఇస్తున్న సాక్ష్యము. మరి మన ఎడల దేవుడు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు? మనము నమ్మదగిన వారమని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడా? దేవుడు చెప్పిన పనిలో మనము సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా? దేవుడు ఇచ్చిన పనిని మనము మరి యథార్థమైన హృదయంతో, యథార్థమైన ఆలోచనతో, యథార్థమైన తలంపుతో మరి సంపూర్ణం చేస్తున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? మన గురించి మనము ఆలోచించుకుందాం. ప్రియమైన దేవుని కుమారులారా, మనం దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నామా? దేవుడు తన పని నిమిత్తము మరి నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన పని నిమిత్తము మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అలా వాడుకోవాలని ఆశపడుతున్నాం. మనము ఎలా ఉన్నాము? మనం వాడుకునే పాత్రగా మనల్ని మనం తీర్చిదిద్దుకున్నామా లేదా? ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము? మరి ప్రేమైన దేవుని కుమారు ఎలా ఉన్నాము? మరి దేవుడు సృజించిన ప్రతి జీవికి కూడా పని ఉంది. ప్రతి జీవి కూడా తన పని తాను చేసుకుంటున్నాయి. మరి అలాంటి జీవులలో ఒక దాని గురించి దేవుడు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఎలాంటి ఉదాహరణ చూపిస్తున్నాడంటే, మరి సోమరి సీమల యొద్దకు వెళ్ళు. ఎవరి గురించి చెప్తున్నాడండి? సోమరిని గురించి. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడండి? అవి తనంతట తాను పని చేసుకుంటున్నాయి. మరి నీ స్థితి ఎలా ఉంది? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం పరిశీలన చేస్తే, వాటి నడతలను కనిపెట్టుకొని జ్ఞానము తెచ్చుకొనుము. న్యాయాధిపతి లేకుండాను, విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు? ఎప్పుడు నిద్ర లేచదువు? ఇంకొంచెము నిద్రించదును, కొంచెము కునికెదనను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండుకొనదనని నీవందుచుందువు. ప్రేమైన దేవుని కుమారులారా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. దేవుని పనిలో నిర్లక్ష్యముగా ఉన్నామేమో. అలాంటి స్థితిలో ఉంటే ఎవరిని చూపిస్తూ మాట్లాడుతున్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ప్రేమైన దేవుని కుమారులారా, ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము. అవన్నీ కూడా మరి పొట్ట కూటి కోసమే.
అంటే శరీర సంబంధమైన పనుల గురించి మనము ప్రయాసపడుతున్నాము, కానీ మరి ఆత్మ సంబంధమైన పనుల గురించి మనము మరి మరి ఏమైనా చేస్తున్నామా లేదా? ఆత్మ సంబంధమైన పనులు మనము నిమగ్నమై ఉన్నామా లేదా? ఎలాంటి స్థితిలో మనము ఉన్నాము? దేవుడు మనకి పనిని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివై ఉన్నాము. మనము వాటి యందు నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, వాక్య సంబంధమైన పనులు, వాక్య సంబంధమైన ఆలోచనలు మరి దేవుడు ముందుగా సిద్ధపరిచాడు ఇలాంటి పనులు చేయడానికి, వాక్య సంబంధమైన పనులు చేయడానికి. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము ప్రేమైన దేవుని కుమారులారా? మరి ఎంత ముందుగా మరి దేవుడు మరి మన కోసము అలాంటి పనులు మరి నియమించాడని మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే నీ కోసము వాక్య సంబంధమైన పనులు దేవుడు సిద్ధపరిచాడు. మరి ఆ పని నిమిత్తము దేవుడు నిన్ను ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆ పనులు చేయడము ద్వారా మరి ఎట్లా ఉండాలంటే తన కృపా మహిమకు కీర్తి కలుగుతుందని, వాక్య సంబంధమైన ఆలోచనలు, వాక్య సంబంధమైన తలంపులు నీవు కలిగి ఈ లోకంలో జీవించడం ద్వారా తన కృపా మహిమకు కీర్తి కలుగుతుందని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మరి ఆ వాక్య సంబంధమైన క్రియలు నీ ఎడల దేవుడు ఉంచాడు. మరి ఆ పనిని, ఈ లోకంలోనికి వచ్చిన ఆ పనిని మరి మనం సంపూర్ణము చేసి ఉంటున్నామా లేదా? సంపూర్ణంగా మరి చేస్తున్నామా, చేయబోతున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? మరి మన రక్షణలో మనం కొనసాగుతున్నామా లేదా అని మనమే పరిశీలన చేసుకుని మన నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులో అని మనం పరిశీలన చేస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం పరిశీలన చేస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎంతమంది ప్రచురం చేస్తున్నామండి? చీకటిలో నుంచి పిలువబడ్డామా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చామా? మరి వచ్చిన మనము ఎలా ఉండాలండి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాల. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఎప్పుడు నీవు దేవుని సొత్తు అవుతావు, ఎప్పుడు నీవు పరిశుద్ధ జనమవుతావు, ఎప్పుడు నువ్వు రాజులైన యాజక సమూహం అవుతావు, ఎప్పుడు మరి దేవుని నిమిత్తం ఏర్పరచబడిన వంశము అవుతావు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేస్తేనే. వారం వచ్చి సిట్టు స్టాండ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతే కాదు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన కేవలం పురుషులను మాత్రమే పిలిచాడు దేవుడు కదా. మరి ఎందుకు ఈరోజు స్త్రీ మౌనంగా ఉండాలని చెప్తున్నారు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? సంఘంలో స్త్రీ ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలా. పాటలు పాడకూడదు, ప్రార్థన చేయకూడదు, వాక్యము చెప్పకూడదు. కేవలం పురుషులు మాత్రమే పిలిచాడా దేవుడు? వాక్యం ఏమని సెలవిస్తుంది? చీకటిలో నుంచి మిమ్మల్ని పిలిచిన
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన. ఎవరెవరిని పిలిచాడు? అందరినీ పిలిచారు. అందరినీ ఏం చేయాలా? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలా. ఒక దగ్గర ఒక మీటింగ్కు వెళ్తే కింద కూర్చొని ఉన్నాను. దైవజనుడు పాట పాడమని నన్ను పిలిచాడు. నేను సడన్గా లేవడానికి కొంచెం కాలు తిమ్మిర్లెక్కి ఉన్నాయి, లేవలేకపోయాను. పక్కనే ఒక సహోదరి ఉన్నది. అమ్మ నువ్వు వెళ్ళి పాట పాడు అంటే, లేదు బ్రదర్, మేము ఇక్కడ పాడకూడదు. అరే పాడకూడదా అంటే ఇక్కడ స్త్రీ మౌనంగా ఉండాలి. ఎలాంటి స్థితిలో ఉంది నేటి సమాజం? ఇంకొక వచనాన్ని చూపిస్తా చూడండి, ముందుకు వెళ్దాము. అందరికి తెలుసుకోవాల్సిన మాట. ఎందుకు అంటే మీరు మాట్లాడాలా. కేవలము ఇక్కడ విన్నంత మాత్రమే కాదు, బయట కూడా మనం వాక్యాన్ని చూపించి వాక్యం ద్వారా మాట్లాడే ఒక శక్తిని ఇలా పొందుకొని బయటికి వెళ్ళాలి. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన మాట మనం చూద్దాం చూడండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కేవలం పురుషులు మాత్రమే ఆయన బలలో పాల్పంచుకుంటున్నారండి. ఎవరెవరు పంచుకుంటున్నాము? అందరూ రక్షణ పొందినవారు, రక్షణలోనికి వచ్చినవారు, బాప్తిసము తీసుకున్నవారు అందరూ కూడా బలలో పాల్గొంచుకుంటున్నాము. మరి ఎవరెవరు ప్రచురం చేయాలా? అందరూ కూడా ప్రచురము చెయ్యాలా. ప్రేమైన దేవుని కుమారులారా, ఎలాంటి స్థితిలో ఉన్నాము? మనం ఆలోచన చేద్దాం. మన చుట్టూ మరి ఎంత భయంకరమైన బోధ జరుగుతుంది. మనము దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనమే చక్కదిద్దుకోవాలి. ఎక్కడ? వాక్యము చేత, సంఘంలో వాక్యం చేత మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి మరి స్థిరముగా ఉన్నాయా లేవని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రేమైన దేవుని కుమారులారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండబోతున్నాము. ఎప్పుడు మాత్రము అంటే ఆయన గుణాతిశయములను మనం ప్రచురము చేసినప్పుడు మాత్రమే. ఇందులో స్త్రీ అని తేడా లేదు, పురుషుడని తేడా లేదు. ఎవరికి అవకాశం వచ్చిన వాళ్ళు సద్వినియోగము చేసుకోవాలా. స్త్రీ ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు అది కూడా చెప్తాము, అది కూడా తెలుసుకుందాం మరి ఒక సందర్భంలో. ప్రేమైన కుమారులారా, ఆలోచన చేద్దాం. మరి ఈ లోక సంబంధంగా మనము పరిశీలన చేస్తే మనము మన పనిని ఎలాంటి వారికి అప్పచెప్తాము అంటే, నమ్మకమైన వానికి, అంటే నమ్మకస్తులకే మనము పనిని నమ్మకమైన వారికి మనము పనిని అప్పగిస్తాము. ఉదాహరణకు మనం పరిశీలన చేస్తే, మరి బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకురావడానికి ఎవరికి చెప్తామండి? నమ్మకమైన వారికి మాత్రమే మరి ఆ పనిని అప్పగిస్తాము. మరి బ్యాంకులో ఉండే ఒక అటెండర్, ఒక ప్యూను ఎలా ఉండాలండి? నమ్మకముగా ఉండాలా. మా ఊళ్ళో ఒక చిన్న సంఘటన జరిగిందండి, చెప్తాను నేను. బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాడు. మా ఇళ్ళలో నుంచి అటెండర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలానికి వాళ్ళు
చాలా పేద కుటుంబమే. కొంతకాలానికి మరి అప్పట్లో నోకియా 1100 ఎవరి దగ్గర కూడా, ఇంకా ఊర్లోకి కూడా తక్కువ రావడము ఫోను. మరి అలాంటి సందర్భంలో అతని దగ్గర ఆ ఫోను ఇంకా లక్షలు పెట్టి ఎంజాయ్ చేయడము అలాంటిది చేస్తూ ఉన్నాడు. ఒకానొక రోజు మరి ఆ ఉద్యోగం నుంచి తీసేశారు. ఎందుకోసం తీసేశారు? ఆ బ్యాంకులో అటెండర్గా ఉన్న అతను ఏం చేశాడు? దొంగతనము చేస్తున్నాడు. బ్యాంకులో ఎలా ఉండాలి? నమ్మకస్తులు. మన ఇంట్లో ఎలాంటి వాడిని పనిగా నియమించుకుంటాము? నమ్మకమైన వారినే మనము పనిగా నియమించుకుంటాము. అయితే దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడు? నమ్మకముగా ఉన్నవారికే, నమ్మకస్తులకే దేవుడు తన పనిని అప్పగిస్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ప్రేమైన దేవుని కుమారులారా, ఇంకా మనం ఆలోచన చేస్తే మోషేను దేవుడు ఎందుకు వాడుకున్నాడు? మోషేను గురించి మనం పరిశీలన చేస్తే మోషేను దేవుడు ఎందుకు వాడుకున్నాడని మనం పరిశీలన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం పరిశీలన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. అలా నమ్మకంగా ఉన్న వారికి దేవుడు పనిని అప్పగిస్తాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. 5వ వచనము, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. మరి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా కనపరిచిన విధానం ఏంటిది? ఆ విధము ఏంటిది? యేసుక్రీస్తు మరి నమ్మకం కనపరిచిన విధము మనం పరిశీలన చేస్తే మరి దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చడంలో, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో నమ్మకాన్ని చూపించాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, మరి కలవరి సిలువలో మరి ఆయన సిలువ వేసినా కూడా నమ్మకంగా తన పనిని సంపూర్ణం చేసి తండ్రిని మహిమపరిచాడు. మరి మోషే దేవుని ఇల్లంతటిలో మరి కనపరిచిన ఆ నమ్మకం ఏంటిది? మోషేను గురించి దేవుడు ఎందుకు అంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. మరి మనం పరిశీలన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానయందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రములకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకు మరి శ్రమ అనుభవించుట మేలు. నమ్మకత్వాన్ని కనపరిచాడు. దేవుని ప్రజల కోసం శ్రమ పడడం, రాజభోగాలు అనుభవించడం కంటే మరి దేవుని ప్రజల కోసం శ్రమ పడడమే మరి గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ లోకమైన సంతోషాల సుఖాల గురించి ఆయన ఆలోచించలేదు. అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగా వాడై
మరి ఆ అదృశ్యమైన వాణిని చూశాడు, నమ్మకత్వాన్ని కనపరిచాడు. మరి మనం ఎలా ఉన్నాము? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈ లోకపు సుఖ సంతోషాల గురించి ఆలోచన చేస్తున్నామా? మరి అదృశ్యుడైన వాణ్ణి చూచుచున్నట్టు మరి స్థిరబుద్ధి గలవారమై మరి పరలోకంలో ఉన్న తండ్రిని చూస్తున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఎలాంటి స్థితిలో ఉంటే మరి దేవుడు మనని నమ్మకస్తులుగా మరి తీర్చి అనడానికి మరి యోగ్యత కలిగి ఉంటాము? ప్రేమైన దేవుని కుమారులారా, ఆలోచన చేస్తే మరి దేవుడు దావీదును ఎందుకు ఎంచుకున్నాడు? నా ఇష్టానుసారమైన కుమారుడైన మరి దావీదు గురించి ఎందుకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనం పరిశీలన చేస్తే, ప్రేమైన దేవుని కుమారులారా, దేవుడు పై రూపాన్ని చూడడు, పై రూపాన్ని లక్ష్య పెట్టు వాడు కాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే, బాగా చదువుకున్నారు, బాగా తెలివి ఉంది, బాగా జ్ఞానం ఉంది అని విరవీగితే మరి దేవుడు వారిని వాడుకుంటాడా? అలాంటి వారిని దేవుడు వాడుకోరు. దేవుని దృష్టికి ఎలా ఉండాలి? యథార్థమైన హృదయం కలిగి ఉండాల, నమ్మకంగా ఉండాల. అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు పై రూపాలను లక్ష్య పెట్టాడు. ప్రేమైన దేవుని కుమారులారా, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడని మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు మనం పరిశీలన చేస్తే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారనైనను అనేకులు పిలవలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తము లోకంలో నుండి వెర్రి వారిని, ఎలాంటి వారిని ఏర్పరచుకుంటున్నాడండి? వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రేమైన దేవుని కుమారులారా, మనం బండి మీద వెళ్తా ఉంటే, లేకపోతే మనం కార్లో వెళ్తా ఉంటే మన కోసము మన ట్రాఫిక్ అంతా జామ్ చేస్తారండి. ట్రాఫిక్ ఆపేసి మన వెహికల్ని ముందు పంపిస్తారా? ఎవరిని పంపిస్తారు? ఒక రాజకీయ నాయకుని, ఈ రాష్ట్రంలో ముఖ్య అధిపతిని, ఆయన్ని పంపిస్తారు. ఆయనకు దేవుడు ఎవరు తెలుసా? ఎవరు శ్రేష్టమైన వారు? అలాంటి వారు శ్రేష్టమైన వారా? మరి వెర్రివారము, లోకము మనల్ని ఎరగదు, గుర్తించదు. ఎలాంటి స్థితిలో ఎవరు మనము శ్రేష్టమైన వారమా? అలాంటి వారు శ్రేష్టమైన వారా? ఎలాంటి స్థితిలో ఉన్నాము మనము? లోకంలో మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారని అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తము లోకము నుండి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు కానీ, ఒక డాక్టర్కి కానీ మరి దేవుని గురించిన మరి పూర్తి సంగతులు కూడా తెలియదు. మనకైతే ఎలాంటి స్థితిలో ఉన్నాము? దేవుడు ఎలాంటి స్థితిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? అలాంటి స్థితిలో ఉన్న మనము మరి దేవుని పనిలో నిర్లక్ష్యం చేస్తున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఎంత గొప్ప స్థితిలో మనల్ని ఉంచాడు దేవుడు. ఈ లోకంలో ఒక వెలుగునిచ్చే వారిగా మనల్ని దేవుడు తీర్చిదిద్దాడు. అలాంటి స్థితిలో ఉన్న మనము అనేకులకు సాక్షాత్తులుగా మనము జీవించాలా, అనేకులకు సాక్షాత్తులంగా మనము జీవించాలా. మరి ఎలా జీవిస్తున్నాం? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? ప్రేమైన దేవుని కుమారులారా, మరి పౌలు గారిని మనం పరిశీలన చేస్తే, పౌలు గారు ఎలా ఉన్నారండి? పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడై ఉంటున్నాడు. అలాంటి మరి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ముగిచ్చేస్తాను. 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును, తన పరిచయకు నియమించిన నమ్మకమైన వానిగా
ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వం ఎలా ఉన్నాడండి మరి పౌలు గారు? పూర్వము దూషకుడును హింసకుడు హానికరుడై ఉన్న నన్ను, మరి అలాంటి స్థితిలో ఉన్న ఆయన దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఎలా మారిపోయి ఉన్నాడండి? అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అని చెప్పే స్థితికి వెళ్ళిపోయాడండి. మరి ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తీర్చిదిద్దితే మనం ఎలా ఉన్నాము? మన ఆలోచన ఎలా ఉంది? లోకంలో వెర్రివారిగా ఉంటున్న మనల్ని దేవుడు అత్యున్నతమైన సింహాసనం మందు కూర్చోబెట్టి రాజులు పరిశుద్ధమైన యాజక వంశంలో మనల్ని కూర్చోబెడితే ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయకుండా మరి రోజుకున్న 24 గంటలలో మరి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకన్లు మరి మన దేవుని పనిలో మనం ఉన్నాము. పూర్వము దూషకుడు హింసకుడు హానికరుడై ఉంటున్న మరి పౌలు గారు మరి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఏమంటున్నాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు గారికి ఒక్కరికైనా శ్రమ? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము మరి దేవుని విస్మరిస్తే, మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయకపోతే, క్రీస్తుని గురించి ప్రకటన చేయకపోతే మరి అందరికీ కూడా శ్రమ. కేవలం పురుషులకు మాత్రమే కాదు, అందరికీ. ఆయన శరీరంలో పాలు పొందుతున్న మనము, ఆయన రక్తంలో పాలు పొందిన మనమందరం కూడా మరి ఎలా ఉండాలి? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. క్రీస్తుని గురించి మరి సాక్ష్యార్థంగా మరి ఈ లోకంలో మనము జీవించాలా. ఆయన పనిలో మనము నమ్మకస్తత కలిగి ఉండాలా. ప్రేమైన దేవుని కుమారుల దేవుని పనిలో మరి పౌలు గారు చూపిన నమ్మకత్వాన్ని మనం పరిశీలన చేస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎలా దేవుని పనిలో నమ్మకత్వంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి దేవుని పని విషయంలో ఎలా నమ్మకత్వాన్ని కనపరిచారు. మరి మోషే గారు దేవుని పని విషయంలో ఎలా నమ్మకత్వాన్ని కనపరిచారు. మరి దావీదు గారు దేవుని పని విషయంలో ఎలాంటి నమ్మకత్వాన్ని కనపరిచారు. మరి పౌలు గారు దేవుని పని విషయంలో ఎలాంటి నమ్మకత్వాన్ని కల్పించారో చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి మనం పరిశీలన చేస్తే, 3వ అధ్యాయము అయితే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనొచ్చున్నాను. అయినను నాకు ఏవేవి లాభకరముగా ఉన్నవో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నేను నష్టం. నీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని దేవుని నిమిత్తం ఏం చేయాలా? వదిలిపెట్టుకోవాలా, చంపుకొని దేవుని పనిని చేయాలా. ప్రేమైన దేవుని కుమారుల, నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇంకా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్ను నేను వ్యయపరచు కొందరు. దేవుని పని విషయంలో నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. దేవుని పని విషయంలో అపోస్తలుడైన పౌలు గారు నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. ఎలా నమ్మకత్వాన్ని కనపరుస్తున్నారు? కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్ను నేను వ్యయపరచు కొందును. దేవుని పని విషయంలో మరి దేవుని కొరకు మరి ఆత్మల రక్షణ కొరకు బహు సంతోషంగా మరి మనమే వేయపరచుకోవాలా. నన్ను నేను కూడా వేయపరచు కొందును అని చెప్పేటువంటి పరిస్థితి మరి అపోస్తలుడైన పౌలు గారి విషయంలో చూస్తున్నాం. మరి మన విషయంలో మనం ఎలా ఉన్నాము? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? అలాంటి స్థితిలో మరి ఉంటున్న, అలాంటి జీవితాన్ని జీవిస్తున్న పౌలును చూసి తిమోతి గారు ఆయనను వెంబడించారు. ప్రియమైన దేవుని కుమారులారా, అలా నమ్మకముగా తన జీవితాన్ని దేవుని ఎడల కొనసాగిస్తున్న పౌలు గారు బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలు లాభము అని జీవిస్తున్న ఆ పౌలు గారి యొక్క జీవితాన్ని చూసి
తిమోతి గారు వెంబడించారు. మీ నా జీవితాన్ని చూసి మరి మనల్ని ఎంతమందిని వెంబడిస్తున్నారు? పౌలు గారిని చూసి తిమోతి గారు వెంబడించారు. చూద్దాం, చూడండి అద్భుతమైన మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియోకయు, ఈకొనయు, లూస్రాను పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఏ విషయాలలో ఆయనను పౌలు గారు చూచి వెంబడించాడు. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇంకా నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను నీవు తెలుసుకున్న వాడవై నన్ను నీవు వెంబడించావు. పౌలును తిమోతి వెంబడించాడు. క్రీస్తును చూసి పౌలు గారు క్రీస్తును వెంబడించాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభము అని. పౌలు యొక్క జీవితాన్ని చూసి తిమోతి గారు మరి పౌలును వెంబడించారు. క్రీస్తు కోసము, బ్రతకడం కోసము. ప్రేమైన దేవుని కుమారులారా, మనము ఎలా ఉన్నాము? అందుకోసము మరి పౌలు గారు తిమోతిని గురించి చెప్తున్న ఒక సాక్ష్యాన్ని చూద్దాం. చూడండి, కొరింథీలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం పరిశీలన చేస్తే, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడవగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. నా ప్రియుడును నమ్మకమైన, మరి పౌలు గారు మరి తిమోతిని గురించి చెప్తున్న అద్భుతమైన సాక్ష్యం అండి. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాము. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములలో, ప్రతి సంఘములలో నేను బోధించి విధమును మీకు జ్ఞాపకము చేయను. తిమోతిని చూస్తే మీరు నన్ను చూసినట్టే. అర్థమవుతుంది ప్రియమైన దేవుని కుమారులా? ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు ఆయన క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములలోను, ప్రతి సంఘములలోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట. మరి తిమోతి మీకు ఏవేది జ్ఞాపకం చేస్తారు? క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములలోను, ప్రతి సంఘములను నేను నీకు బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును. ప్రియమైన దేవుని కుమారులారా, ఎలాంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నాము? దేవుని ఎడల నమ్మకమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమే పరిశీలన చేసుకుందాం. ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాము? ఈ ఆదివారం కూడి ఉంటున్న మనము మన తలంపులు, మన ఆలోచనలు, మన నడకలను ఈ క్షణమే మనము సరిచేసుకోవాలా? మరి దేవుని ఆలోచనలు మనము కానీ లేకపోతే, అయ్యా ఈ క్షణమే నీ వాక్యం చేత నాతో మాట్లాడావు, నా ఆలోచనలను సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు. నీ యొక్క వాక్యం చేత నన్ను నేను మార్చుకుంటానయ్యా. నా క్రమాన్ని, నా తలంపుల్ని నీకు నమ్మకంగా ఉండేలాగా, నీ పనిని మరి సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరుస్తానని మరి మన దేవునికి అప్పగించుకోవాలి. ప్రేమైన దేవుని కుమారులారా, నమ్మకముగా మరి మరణము వరకు మరి నమ్మకముగా ఉండాలా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మరణము వరకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ప్రియమైన దేవుని కుమారులారా, ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మరి మరణము వరకు మనం ఎలా ఉండాలా?
నమ్మకముగా ఉండాలా. మరణము వరకు నమ్మకముగా ఉండాలా. మరి దేవుని ఎడల క్రీస్తు ప్రభుల వారు నమ్మకంగా ఉన్నాడు. మరి అదేవిధంగా పౌలు గారు, మోషే గారు, మరి తిమోతి గారు, ఇంకా అనేక మంది కూడా మరి సాక్ష్యంగా మనకు ఉంటున్నారు. వారందరూ కూడా దేవుని ఎడల నమ్మకంగా తన జీవితాలను ముగించుకున్నారు. మరి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన ఆలోచన ఎలా ఉన్నాయి, ఈ క్షణమే మనం సరిచేసుకుందాము. ఇప్పటి వరకు మరి దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మన హృదయంలో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ కృపా కనికరాన్ని బట్టి నా తండ్రి, ఈ దిన మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీ నామని స్తుతిస్తున్నాం. ఈ భూమి మీద నాయన ఎంతో నమ్మకము మా ఎడల కనపరిచి ఈ జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా నమ్మకస్తులుగా మా ముందుంచిన భక్తుల వలె మా జీవితాలు కూడా మీకు అప్పగించుకునే వారు ఉండగలుగుటకు తగిన సహాయమును మాకు అనుగ్రహించండి. నమ్మకస్తులైన వారికే పరలోకములో చోటు ఉందని మీ వాక్యము తెలియపరుస్తుంది. నమ్మకస్తులైన వారిని దేశంలో నేను వెతుకుచున్నానని. అవును ప్రభా, అటువంటి నమ్మకత్వము మా జీవితాలు మేము కలిగి ఉండేటప్పుడు తగిన సహాయం దయచేయమని చక్కటి మాటలు ప్రభా మీ కుమారుని ద్వారా మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కుమారుని ఇంకా మీరు బలపరచమని, అనేక ప్రాంతాల్లో బలమైన సాధనంగా వాడుకోవమని, ఇదిగో విన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం మోకరించి ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో